అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. మీనరాశి వారి జీవితంలోకి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తి ప్రవేశించడం చాలా ప్రత్యేకమైన విషయంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అని చెప్తారు. అదేవిధంగా ఎస్ అక్షరం కూడా ఒక శక్తివంతమైన కంపనాన్ని కలిగి ఉంటుంది. ఈ అక్షరం కలిగిన వ్యక్తులు సాధారణంగా తెలివితేటలు కలిగిన వారు, ఆలోచనలో లోతు ఉన్నవారు, జీవితంలో ఎదగాలని పెద్ద ఆశలు పెట్టుకునేవారు. మీనరాశి వారు స్వభావం పరంగా చాలా భావోద్వేగంతో ఉండేవారు కావడం వల్ల ఎస్ అక్షరం కలిగిన వ్యక్తి వారి జీవితంలోకి వస్తే మొదట్లోనే ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి మాటలు, ఆలోచనలు, ప్రవర్తన మీ రాశి వారిని బాగా ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలాసార్లు మీనరాశి వారు ఎస్ అక్షరం గల వ్యక్తిని జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా భావించడం జరుగుతుంది. మీనరాశి వారు చాలా మంచితనం కలిగిన వారు కావడం వల్ల ఎవరినైనా ప్రేమగా మాట్లాడితే వెంటనే నమ్మే స్వభావం ఉంటుంది. అదే సమయంలో ఎస్ అక్షరం గల వ్యక్తులు కొన్నిసార్లు చాలా తెలివిగా, ప్రాక్టికల్గా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. అందువల్ల ఈ ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడినప్పుడు ఒక ప్రత్యేకమైన సమతుల్యం కనిపిస్తుంది. మీనరాశి వారి భావోద్వేగం ఒకవైపు ఉంటే ఎస్ అక్షరం గల వ్యక్తి యొక్క ఆలోచనాత్మక స్వభావం మరోవైపు ఉంటుంది. ఇది సరైన విధంగా సాగితే మీనరాశి వారి జీవితంలో పెద్ద మార్పులు రావచ్చు. కొన్నిసార్లు ఈ వ్యక్తి వల్ల మీనరాశి వారు కొత్త అవకాశాలు తెలుసుకోవచ్చు, కొత్త ఆలోచనలు నేర్చుకోవచ్చు, జీవితాన్ని మరింత ప్రాక్టికల్గా ఎలా చూడాలి అనేది కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి సంబంధం మంచిదే అవుతుంది కానీ చెప్పలేము. కొన్నిసార్లు ఎస్ అక్షరం గల వ్యక్తి చాలా బలమైన వ్యక్తిత్వం కలిగి ఉండవచ్చు. వారు తీసుకునే నిర్ణయాలు చాలా దృఢంగా ఉండవచ్చు. అప్పుడు మీనరాశి వారి సున్నితమైన మనసుకు అది కొంచెం కఠినంగా అనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎస్ అక్షరం గల వ్యక్తి మాటలు చాలా నేరుగా ఉండవచ్చు. మీనరాశి వారు భావోద్వేగంతో స్పందించే చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద అపార్థాలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇద్దరి మధ్య సంబంధం ఉన్నప్పుడు పరస్పర అవగాహన చాలా ముఖ్యంగా మారుతుంది. మీనరాశి వారు ఎస్ అక్షరం గల వ్యక్తితో సంబంధం పెట్టుకున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు కొంత సమయం తీసుకోవాలి. ఎందుకంటే మీనరాశి వారు ఒకసారి నమ్మితే పూర్తిగా హృదయపూర్వకంగా నమ్ముతారు. కానీ ఎదుటివారు కూడా అదే స్థాయిలో నిజాయితీగా ఉండాలి. ఒకవేళ ఎస్ అక్షరం గల వ్యక్తి జీవితంలో ప్రేమతో, సహాయం స్వభావంతో ఉంటే మీనరాశి వారి జీవితంలో ఆ వ్యక్తి ఒక పెద్ద అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి ప్రోత్సాహం వల్ల మీనరాశి వారు తమ ప్రతిభను బయటపెట్టే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఆ వ్యక్తి వల్ల ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో కూడా మంచి మార్పులు రావచ్చు. అయితే కొన్నిసార్లు జాగ్రత్త అవసరం కూడా ఉంటుంది. ఎస్ అక్షరం గల వ్యక్తి కొంచెం ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండే స్వభావం కలిగి ఉండవచ్చు. అలాంటి సమయంలో మీనరాశి వారు తమ భావాలను దాచిపెట్టకుండా స్పష్టంగా చెప్పటం చాలా ముఖ్యం. లేకపోతే ఒకవైపు మాత్రమే నిర్ణయాలు జరిగే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే వ్యక్తిగత విషయాలు, డబ్బు విషయాలు లేదా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీనరాశి వారు కొన్నిసార్లు ప్రేమ లేదా అనుబంధం కారణంగా తక్షణ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మీనరాశి వారి జీవితంలోకి ఎస్ అక్షరం గల వ్యక్తి రావడం కొన్నిసార్లు ఒక పరీక్షలా కూడా ఉండవచ్చు. ఆ వ్యక్తి వల్ల మీనరాశి వారు జీవితంలో చాలా విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. సహనం, ప్రాక్టికల్ ఆలోచన, బాధ్యతలు ఎలా తెలుసుకోవాలి అనే విషయాలు అర్థం అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి మీనరాశి వారికి జీవితంలో మార్గదర్శకుడిగా కూడా మారవచ్చు. కానీ ఈ సంబంధం సాఫీగా సాగాలంటే ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. మీనరాశి వారు తమ భావోద్వేగాన్ని కొంచెం నియంత్రించుకోవాలి. ఎస్ అక్షరం గల వ్యక్తి కూడా మీనరాశి వారి సున్నితమైన మనసును గౌరవించాలి. చాలా సందర్భాల్లో ఈ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం కాలక్రమంలో బలంగా మారే అవకాశం ఉంటుంది. మొదట్లో చిన్న చిన్న విభేదాలు వచ్చిన తర్వాత అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. ఒకరికి ఒకరు సహాయం చేస్తూ ముందుకు సాగితే ఈ సంబంధం జీవితంలో చాలా మంచి ఫలితాలను ఇవ్వగలదు. మీనరాశి వారు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎవరు వచ్చినా తమ స్వభావాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. మొత్తానికి మీనరాశి వారి జీవితంలోకి ఎస్ అక్షరం గల వ్యక్తి రావడం పూర్తిగా అదృష్టం లేదా పూర్తిగా సమస్య అని చెప్పలేము. అది ఆ వ్యక్తి స్వభావం, ఆలోచనలు మరియు
ఇద్దరి మధ్య ఉన్న అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి నిజాయితీగా, సహాయకంగా ఉంటే మీనరాశి వారి జీవితంలో చాలా మంచి మార్పులు రావచ్చు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్తేనే ఈ సంబంధం నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. అలా జాగ్రత్తగా, అవగాహనతో ఈ అనుబంధాన్ని కొనసాగితే మీనరాశి వారికి అది జీవితంలో ఒక ముఖ్యమైన మరియు విలువైన సంబంధంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వారు స్వభావం పరంగా చాలా భావోద్వేగంతో ఉండేవారు. వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఇతరుల బాధలను చూసి వెంటనే కరుణతో స్పందించే స్వభావం వీరికి సహజంగా ఉంటుంది. అందుకే చాలామంది మీనరాశి వారిని మంచి మనసున్న వారు, సహాయం చేసే స్వభావం కలవారు అని భావిస్తారు. కానీ కొన్నిసార్లు అదే స్వభావం కారణంగా వీరు ఇతరుల మాటలను ఎక్కువగా నమ్మి మోసపోయే అవకాశం కూడా ఉంటాయి. అయినప్పటికీ వీరు ఎవరికైనా సహాయం చేయడంలో వెనకడుగు వెయ్యరు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దైవంపై నమ్మకం ఉంచి ముందుకు సాగటం వీరి ప్రత్యేకత. మీనరాశి వారికి కలలు చాలా పెద్దవిగా ఉంటాయి. చిన్న విషయాల్లో ఆనందాన్ని కనుగొనగలిగే గుణం వీరిది. కళలు, సంగీతం, రచన, సినిమాలు, క్రియేటివిటీ రంగాలు వంటి వాటిలో వీరు ఎక్కువ ఆసక్తి చూపుతారు. వీరి ఊహాశక్తి చాలా బలంగా ఉంటుంది. అందుకే క్రియేటివిటీ ఫీల్డ్లో వీరు మంచి పేరు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆలోచనలు ఎక్కువగా చేసి చిన్న విషయాలను కూడా పెద్ద సమస్యగా భావించే స్వభావం వీరిలో కనిపిస్తుంది. అందుకే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ధైర్యంగా ఉండటం చాలా అవసరం. ధన సంబంధ విషయాల్లో మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సంపాదనలో మంచి అవకాశాలు పొందిన డబ్బు నిల్వ చేసుకోవడం కొంచెం కష్టం అనిపించవచ్చు. ఎందుకంటే వీరు అవసరం ఉన్న వారికి సహాయం చేయటం, కుటుంబం కోసం ఖర్చు చేయటం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే ఆర్థికంగా మంచి స్థిరతత్వం పొందగలుగుతారు. కొంతమంది మీనరాశి వారికి అకస్మాత్తుగా ధనలాభాలు కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారం లేదా కొత్త ఆలోచనల ద్వారా సంపాదించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మరియు కెరీర్ విషయాల్లో మీనరాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి. కానీ ప్రారంభంలో కొంచెం కష్టాలు ఎదురవుతాయి. కొన్నిసార్లు వారి ప్రతిభను గుర్తించడానికి కొంత సమయం పట్టవచ్చు. అయితే ఒకసారి గుర్తింపు వచ్చిన తర్వాత మాత్రం వారు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. మీనరాశి వారు పనిచేసే చోట మంచి గౌరవం పొందుతారు. వీరి నిజాయితీ మరియు కష్టపడే స్వభావం కారణంగా అధికారులు మరియు సహచరులు వీరిని విశ్వసిస్తారు. విద్యార్థుల విషయానికి వస్తే చదువులో మంచి ప్రతిభ చూపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కళలు, సాహిత్యం, సైకాలజీ, కంప్యూటర్ రంగాల్లో మంచి విజయాలు సాధించగలరు. ప్రేమ మరియు వివాహ జీవితం విషయాల్లో మీనరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరికైనా ప్రేమిస్తే పూర్తిగా హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. అయితే వీరి భావోద్వేగ స్వభావం కారణంగా కొన్నిసార్లు చిన్న చిన్న విషయానికే బాధపడే అవకాశం ఉంటుంది. కానీ సరైన వ్యక్తి జీవితంలోకి వస్తే మీనరాశి వారి జీవితం చాలా ఆనందంగా మారుతుంది. వివాహం తర్వాత కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. జీవిత భాగస్వామిని గౌరవిస్తూ కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం పరంగా మీనరాశి వారు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల టెన్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. ధ్యానం, యోగా, ప్రకృతి మధ్యలో సమయం గడపటం వీరికి చాలా మంచిది. సరైన నిద్ర మరియు ఆహారం పాటిస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికత విషయానికి వస్తే మీనరాశి వారికి దేవుడిపై విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆలయాలకు వెళ్ళటం, పూజలు చేయటం, ధ్యానం చేయటం వీరికి మనశ్శాంతిని ఇస్తుంది. ఈ ఆధ్యాత్మిక భావం వల్లనే జీవితంలో వచ్చే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరికి లభిస్తుంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి మంచి ఫలితాలు పొందే అవకాశం మీనరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరి మంచితనం మరియు సహనమే వీరిని నిజాయితీకి తీసుకువెళ్తుంది. మీనరాశి వారి జీవితంలో ఎస్ అక్షరం గల వ్యక్తి ప్రవేశించడం అది సాధారణ విషయమైతే కాదు. అది జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. చాలా సందర్భాల్లో ఈ అక్షరం ఒక ప్రత్యేకమైన శక్తిని సూచిస్తుంది. మీనరాశి వారు స్వభావం పరంగా చాలా సున్నితమైన మనసు కలిగి ఉండటంతో పాటు ఇతరుల పట్ల కరుణ, ప్రేమ, సానుభూతి ఎక్కువగా చూపించేవారు. అలాంటి వారి జీవితంలోకి ఎస్ అక్షరం గల వ్యక్తి వస్తే ఆ పరిచయం మొదట్లో చాలా సహజంగా, చాలా ఆత్మీయంగా అనిపించవచ్చు. ఆ వ్యక్తి మాటలు, ఆలోచనలు, ప్రవర్తన మీనరాశి వారికి బలంగా ఆకర్షించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఆ వ్యక్తి మీనరాశి వారి జీవితంలో ఒక మార్గదర్శకుడిలా మారి కొత్త అవకాశాలను చూపించవచ్చు. జీవితం గురించి
కొత్తగా ఆలోచించడానికి ప్రేరణ ఇవ్వవచ్చు. మీనరాశి వారు తమలో ఉన్న ప్రతిభను బయటపెట్టడానికి కూడా ఆ వ్యక్తి ఒక కారణం కావచ్చు. అయితే జీవితంలో ఒక సంబంధం వెనక ఒక పరీక్ష కూడా ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు ఎస్ అక్షరం గల వ్యక్తి స్వభావం చాలా బలంగా ఉండవచ్చు. వారు తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉండవచ్చు. మీనరాశి వారి భావోద్వేగ స్వభావం కారణంగా కొన్ని సందర్భాల్లో చిన్న మాటలు కూడా హృదయానికి తాకే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సంబంధం కొనసాగాలంటే మీనరాశి వారు తమ మనసును కొంచెం ధైర్యంగా ఉంచుకోవాలి. ఎవరికైనా పూర్తిగా నమ్మకం పెట్టుకునే ముందు వారి స్వభావాన్ని, వారి ఆలోచనలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మీనరాశి వారు ఒకసారి ప్రేమ లేదా అనుబంధం కలిగితే పూర్తిగా హృదయంతో నమ్మే స్వభావం కలిగి ఉంటారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం నరఘోష ప్రభావం. చాలా సందర్భాల్లో ఒక మంచి సంబంధం కూడా ఇతరుల ఈర్ష్య, చెడు చూపు, నెగిటివ్ మాటల కారణంగా బలహీనపడే అవకాశం ఉంటుంది. మీనరాశి వారు మంచి మనసు కలిగిన వారు కావడంతో వారి సంతోషాన్ని చూసి కొందరికి అసూయ కలగవచ్చు. అదే నరఘోష ప్రభావం అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్తుంది. ఒకవేళ మీనరాశి వారి జీవితంలో ఎస్ అక్షరం గల వ్యక్తితో మంచి అనుబంధం ఏర్పడితే కొంతమంది ఆ సంబంధాన్ని చూసి చెడు దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు చిన్న చిన్న అపార్థాలు, అనవసరమైన వాదనలు, అర్థం కాని పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అందుకే మీనరాశి వారు తమ వ్యక్తిగత విషయాలను అందరితోనూ పంచుకోవడం తగ్గించాలి. ముఖ్యంగా ప్రేమ, కుటుంబం, డబ్బు వంటి విషయాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నరఘోష ప్రభావం తగ్గించడానికి మీనరాశి వారు కొన్ని ఆధ్యాత్మిక మార్గాలను అనుసరించడం మంచిది. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రార్థనలు చేయటం, ధ్యానం చేయటం, మంచి ఆలోచనలు కలిగి ఉండటం చాలా సహాయపడుతుంది. అలాగే ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు భావోద్వేగంతో కాకుండా కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళటం అవసరం. ఎస్ అక్షరం గల వ్యక్తి నిజాయితీగా, ప్రేమతో ఉంటే ఆ సంబంధం మీనరాశి వారి జీవితంలో ఒక గొప్ప అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తి ప్రోత్సాహం వల్ల మీనరాశి వారు కెరీర్లో, ఆర్థిక విషయాల్లో, వ్యక్తిగత జీవితంలో కూడా ఎదగవచ్చు. కానీ ఒకవేళ ఆ వ్యక్తి స్వభావం పూర్తిగా అర్థం కాకుండా తర్వాత నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే మీనరాశి వారు ఎప్పుడు ఒక విషయం గుర్తించాలి: ప్రేమ ఉన్న, అనుబంధం ఉన్న జీవితంలో జాగ్రత్త కూడా చాలా ముఖ్యం. ఎవరి జీవితంలోకి వచ్చినా తమ ఆత్మగౌరవాన్ని, తమ విలువను కాపాడుకోవడం అవసరం. అలా జాగ్రత్తగా, అవగాహనతో ముందుకు సాగితే ఎస్ అక్షరం గల వ్యక్తి మీనరాశి వారి జీవితంలో ఒక మంచి మార్పుకు కారణం కావచ్చు. మొత్తానికి చూస్తే మీనరాశి వారి జీవితంలోకి ఎస్ అక్షరం గల వ్యక్తి రావడం అనేది ఒక విధంగా అదృష్టానికి సంకేతం కావచ్చు. కానీ అదే సమయంలో అది ఒక పరీక్ష కూడా కావచ్చు. ఆ వ్యక్తి స్వభావం మంచిదే అయితే ఆ సంబంధం జీవితంలో ఆనందాన్ని, విజయాన్ని తీసుకురాగలరు. కానీ జాగ్రత్త లేకుండా నమ్మకం పెడితే సమస్యలు కూడా రావచ్చు. అందుకే ప్రేమతో పాటు జ్ఞానం, నమ్మకంతో పాటు జాగ్రత్త కూడా ఉండాలి. అలా సమతుల్యం పాటిస్తే మీనరాశి వారికి ఆ సంబంధం ఒక శుభప్రదమైన అనుబంధంగా మారి జీవితంలో మంచి మార్పులు తీసుకువచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ మీనరాశి జాతకం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జాతక విశ్లేషణ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ధన్యవాదములు.